హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిజిఎల్ నుండి త్వరలో భారీ నోటిఫికేషన్ రాబోతుంది. సుమారుగా 15,000+ పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుంది. ఆ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే మొత్తం టోటల్ పోస్టులు వచ్చి 15,130. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని గ్రాడ్యుయేషన్ అంటే మినిమము ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఇంకా కేటగిరీ వైజ్ కనుక ఈ పోస్టులను మనం చూసినట్టయితే అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ కింద 6,464 ఇవి. ఓబీసీ పోస్టులు వచ్చేసి 3,834. ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 2,223. ఎస్టీ వచ్చి 1,134. ఈడబ్ల్యూఎస్ వచ్చి 1,475. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్టయితే టైర్ 1 కింద జీకే, రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్. అలాగే టైర్ 2లో వచ్చి అడ్వాన్స్డ్ క్వాంట్, ఇంగ్లీష్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే టైర్ 1, టైర్ 2 రెండు ఇట్లా కలిపి మెరిట్ మీద సెలెక్షన్ చేస్తారు. క్వశ్చన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైపు అంటే ఎంసీక్యూస్ ఉంటాయి. మనం డీటెయిల్స్ కనుక చూస్తే సబ్జెక్ట్ వైజ్ కూడా ఒకసారి చూస్తే టైర్ 1 కింద టైర్ 1లో జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 ఉంటాయి, కానీ ఒక క్వశ్చన్కు 2 మార్క్స్ అంటే టోటల్ 50 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ 50, క్వశ్చన్కి 2 మార్కులు. క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్ అంటే టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అలాగే టైర్ 2 విషయానికి వస్తే దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒక పేపర్ కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్ అంటే ఎనీ పోస్ట్. అంటే దీంట్లో మళ్ళీ డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. యూనిఫామ్ పోస్టులు కొన్ని ఉంటాయి, నాన్ యూనిఫామ్ ఉంటాయి. వీటితో పాటు కొంచెం స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇట్లాంటివి ఉంటాయి. ఒకవేళ మనం అన్ని జనరల్గా అయితే ప్రతి పోస్ట్ వాళ్ళు ఇది పేపర్ 1 రాయాల్సిందే. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్. వీళ్ళకి మాత్రం సపరేట్గా పేపర్ 2 కూడా ఉంటుంది. అయితే ఈ పేపర్ 1లో ఏముంటాయి, కంపల్సరీ పేపర్లో ఏమేమి ఉన్నాయి కనుక చూస్తే మనము సెక్షన్ 1లో మ్యాథమెటిక్స్ ఎబిలిటీస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 ఉంటాయి, 90 మార్క్స్ అంటే వెయిటేజ్ 33% ఇస్తారు మనకి. నెక్స్ట్ సేమ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్సీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, 90 మార్క్స్, 23% వెయిటేజ్. మళ్ళీ సేమ్ సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ 45 క్వశ్చన్స్, 135 మార్క్స్, 35% వెయిటేజ్. సేమ్ జనరల్ అవేర్నెస్ 25 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, 75 మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ వస్తుంది, 19% వెయిటేజ్. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20, 60 మార్క్స్. ఇది క్వాలిఫైయింగ్. ఈ పైన ఉన్న అన్ని పేపర్లకు 1 అవర్ ఇస్తున్నాడు. ఈ కంప్యూటర్ టెస్ట్కి మాత్రం 15 మినిట్స్ ఇస్తుండు. అట్లాగే సెషన్ 2 దీనికి డాటా ఎంట్రీ స్పీడ్ ఈ కంప్యూటర్ టెస్ట్ కూడా చేస్తారు. దీనికి 15 మినిట్స్ టైం ఇస్తారు. ఇంకా అట్లాగే ఒకవేళ స్టాటిస్టికల్ ఆఫీసర్ కనుక చేసినట్టయితే ఈ టైర్ 2లో మళ్ళీ పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో స్టాటిస్టిక్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. ఒక క్వశ్చన్ 2 మార్కులు అంటే 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. 2 అవర్స్ టైం ఇస్తాడు. వై దిస్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్? ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత కనుక మనం చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలలో ఇన్ని ఎక్కువ పోస్టులతో అంటే 15,000 పైచిలుకు పోస్టులతోటి ఎప్పుడు నోటిఫికేషన్ రాలే ఈ సిజిఎల్ ఎస్ఎస్సి నుండి. ఇంకోటి ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సెక్యూర్ అండ్ హై సాలరీస్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే గుడ్ సాలరీ ప్లస్ ప్రమోషన్స్ కూడా బాగుంటుంది.
సుమారుగా 90,000 పర్ మంత్ సాలరీ ఉండే ఛాన్స్ ఉంది. అందుకే నేను తమ్నేల్లో చాలామంది స్టేట్ గవర్నమెంట్లలో గ్రూప్ 2 పోస్టుల కోసము ఇంట్రెస్ట్తో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మంచి కెరియర్ ఉంటుంది, మంచి సాలరీస్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుందని. సేమ్ ఇది గ్రూప్ 2కి ఏమాత్రం తీసిపోకుండా అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబు, మంచి సాలరీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ పోస్టుల సంఖ్య కూడా 15,000 ఉంది కాబట్టి అన్ని స్టేట్లకు యావరేజ్గా మనము డివైడ్ చేయగలిగితే గ్రూప్ 2 పోస్టుల కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది యూపీఎస్సీ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉంటుంది, కానీ క్లియర్ చేయగలిగితే వెరీ ఫాస్ట్ రిక్రూట్మెంట్, స్పీడ్ ఉంటుంది సెలెక్షన్ ప్రొసీజర్ అంతా కూడా. ఇక మన ప్రిపరేషన్ స్ట్రాటజీ కనుక మనం చూసినట్టయితే డైలీ క్వాంట్ ప్రాక్టీస్ చేయాలి, ఎస్ఎస్సి లెవెల్ క్వాంట్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే స్టాటిక్ జీకే చూసుకుంటుంది, దానికి కరెంట్ అఫైర్స్ యాడ్ ఆన్ చేసుకోవాలి. ఇక ఇంగ్లీష్ గ్రామర్, రూల్స్ అండ్ రివిజన్, ఇంగ్లీష్ ఒకటి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ను ప్రాక్టీస్ చేస్తూ ప్రిపేర్ అయితే 100% ఈ జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ 15,000+ పోస్టులతో ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి వస్తున్న నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింకు, యాప్ లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.